హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను ఒక సింపుల్ రెమెడీ అండి. చూసారా, నా స్కిన్ పైన పింపుల్స్ అయ్యేసి పింపుల్ మార్క్స్ అలాగే ఉండిపోయాయి. సో దానివల్ల స్కిన్ కూడా డల్గా, ఫేస్ అంతా డల్గా కనిపిస్తుంది. అండ్ ఆల్సో వైట్ హెడ్స్ కూడా చాలా వచ్చేసాయి. సో అంటే బికాజ్ ఆఫ్ మై అన్హెల్తీ కండిషన్ నేను సరిగ్గా పట్టించుకోలేదు. ఒక 2 వీక్స్ నుండి నేను అసలు సరిగా పట్టించుకోలేదు. సో నా ఫేస్ అంతా అసలు ఇలా ఎంత డల్ అయిపోయిందో చూడండి. ఇది చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా ఉంటుంది. చూద్దాం. టేక్ ఎ లిటిల్ బిట్ అమౌంట్ ఆఫ్ మిల్క్ అండి. రా మిల్క్ అయినా సరే, వామ్ మిల్క్ అయినా సరే, ఏదైనా సరే మీరు కాటన్ తీసుకొని, చిన్న కాటన్ తీసుకొని ఫస్ట్ మనం క్లెన్స్ చేసుకుందాం ఈ మిల్క్తో. సో ఇలా కాటన్తో క్లెన్స్ చేసుకోవాలి టోటల్గా. నేను ఈ మిల్క్ ఇట్లా పడుతుందని నేను అసలు నైటీ వేసుకున్నానండి. ప్లీజ్ డోంట్ థింక్ బ్యాడ్, బికాజ్ ఇది కొంచెం నేను కామన్గా ఫేస్ ప్యాక్స్ ఏదైనా వేసుకోవాలనుకుంటే నైటీస్ ఆర్ ఐ ప్రిఫర్ నైటీస్ ఆర్ టీషర్ట్స్ అండి. సో టుడే నేను నైటీ వేసుకున్నాను. ఇలా నెక్ కూడా మనం అప్లై చేయాలి. నేను ఆల్రెడీ అప్లై చేశాను. నెక్కి, ఫేస్ పైన ఇంత అప్లై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఇట్లా అప్లై చేసుకుంటే మన స్కిన్ పైన ఉన్న డర్ట్ మొత్తం క్లియర్ అయిపోతుందండి. మీకు ఈ మిల్క్తో క్లెన్స్ చేసుకున్నప్పుడే మన స్కిన్ అనేది చాలా వండర్ఫుల్గా తయారవుతుంది. మనకు రిజల్ట్ తెలుస్తుంది. మనకు ఫస్ట్ ఉన్న చేంజ్ ఓవర్ అనేది మనకు ఫస్ట్కి ఈ మిల్క్తో క్లెన్స్ చేసిన తర్వాత మనకు కొంచెం తెలుస్తుందండి. ఇలా చూడండి, నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. ఒక 5 మినిట్స్, జస్ట్ 5 మినిట్స్ వదిలేయాలి. మనం క్లెన్స్ చేసుకున్న తర్వాత, వదిలేసిన తర్వాత మనము ఇప్పుడు చూడండి మొత్తం ఆల్ ఓవర్గా అప్లై చేశాను. ఎనఫ్ అండి. ఇంకా ఇప్పుడు మనము ఇట్లా నేను వెట్ క్లాత్ తీసుకున్నాను, వెట్ నాప్కిన్ లాంటిది తీసుకున్నాను. అది ఆల్రెడీ వెట్ చేశాను. ఓన్లీ జస్ట్ వైప్ చేస్తున్నాను నేను నా ఫేస్ పైన. జస్ట్ నేను కడగకుండా చూసారు కదా, నా ఫేస్ పైన తెలుస్తుంది కదా మీకు. ఇట్లా టోటల్గా ఇట్లా వ్యాప్ చేసుకుంటున్నాను నేను. వ్యాప్ చూసారు కదా. ఫస్ట్కి ఆఫ్టర్ క్లెన్జింగ్ తర్వాత, క్లెన్జింగ్కి బిఫోర్ నా స్కిన్ అనేది ఎంత చేంజ్ ఓవర్ కనిపిస్తుందో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. అండ్ చూడండి, కొంచెం ఈ డార్క్ ప్యాచెస్ కూడా తగ్గినట్టు. ఇలా మీరు డైలీ చేశారనుకోండి, మీ స్కిన్ అనేది చాలా వండర్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు మీకు ఇంగ్రీడియంట్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి బియ్యపు పిండి అండి. మనం బియ్యపు పిండి ఉంటుంది కదా, బియ్యపు పిండితో ఇప్పుడు మనం స్క్రబ్బర్ అండ్ ఆల్సో ఫేస్ ప్యాక్, ఈ రెండు ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తున్నాను. బియ్యపు పిండి అండ్ కొంచెం మిల్క్ అండి. చూడండి, కొంచెం మిల్క్, చాలా ఎక్కువ కూడా పట్టదు మీకు. అండ్ క్లెన్జింగ్కి దీనికి ఎక్కువ కూడా పట్టదు. బియ్యపు పిండిలో ఈ కొంచెం మిల్క్ వేసేసి ఇట్లా క్రీమీ టెక్స్చర్ లాగా చేసుకోవాలండి. క్రీమీ టెక్స్చర్ అయితే సూపర్గా ఉంటుంది. మనకు స్క్రబ్ కూడా పనికొస్తుంది కాబట్టి, కొంచెం మనం స్క్రబ్ చేసుకోవాలి కాబట్టి. చూడండి, నాకు ఎక్కడైతే వైట్ హెడ్స్ ఉన్నాయో నేను అక్కడ బాగా స్క్రబ్ చేసుకుంటున్నాను. ఇది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి. నేను ఇంత ఫాస్ట్గా కూడా స్క్రబ్ చేసుకోకూడదు. స్క్రబ్ ఎలాంటిదైనా కానీ స్క్రబ్బర్
స్క్రబ్బర్ అనేసి మనము ఫాస్ట్గా చేసామనుకోండి అది మన స్కిన్కి హార్మ్ చేస్తుంది. సో నేను ఇది ఫాస్ట్ ఫార్వర్డ్గా పెట్టాను కాబట్టి మీకు అట్లా ఫాస్ట్గా కనిపిస్తుంది. సో ఇలా నెమ్మదిగా మనం స్క్రబ్ చేసుకోవాలండి. అండ్ నెక్ మర్చిపోవద్దండి, బికాజ్ నెక్ కూడా మనదే కాబట్టి నెక్ మర్చిపోకూడదు. నెక్ పైన కూడా స్క్రబ్ చేసుకోవాలి. ఈ క్రీమ్ అప్లై చేసుకొని ఇలా స్క్రబ్ చేస్తూ ఉండాలి. ఒక 5 మినిట్స్ ఇలా స్క్రబ్ చేస్తే సరిపోతుందండి. 5 మినిట్స్ కూడా చాలా ఎక్కువైపోతుంది. 2 to 3 మినిట్స్ అయితే సరిపోతుంది. సో నేను మాత్రం ఒక 5 మినిట్స్ అలా స్క్రబ్ చేస్తూ ఉన్నాను. మీకు ఇది వీక్లీ వన్స్ అన్న ట్రై చేయండి, చాలా బాగుంటుందండి రిజల్ట్. మీకు ఆఫ్టర్ దిస్ అండ్ బిఫోర్ మై స్కిన్ మీకు చూపిస్తాను. ఎంత తేడా ఉందో మీకే తెలుస్తుంది. నేను 2 హ్యాండ్స్ అప్లై చేస్తున్నాను, బికాజ్ 1 హ్యాండ్తో ఇట్ ఈస్ నాట్ సాటిస్ఫైయింగ్ మీ. అందుకే 2 హ్యాండ్స్ యూజ్ చేస్తున్నాను. మీకు ఇలా మసాజ్ మెషిన్ కూడా అవైలబుల్గా ఉంటాయి, మీరు అది కూడా యూజ్ చేయొచ్చు. బట్ ఐ మోస్ట్లీ ప్రిఫర్ మై హ్యాండ్స్. అందుకే నేను ఇలా హ్యాండ్స్తో స్క్రబ్ చేస్తున్నాను. చూడండి, స్క్రబ్ చేశాను కదా, ఇట్లా నీట్గా స్క్రబ్ చేసుకోవాలి. మీకు నీట్గా స్క్రబ్ చేసుకుంటే మనం ఏ స్క్రబ్బర్ అయినా కానీ హార్ష్గా స్క్రబ్ చేసుకోకూడదండి. మన స్కిన్కి చాలా హార్మ్ చేస్తుంది అది. దానివల్ల పింపుల్స్ కూడా వచ్చేస్తాయి. ఇది నేను స్క్రబ్ చేసి ఒక 5 మినిట్స్ వదిలేసానండి. అది కొంచెం ఆరిపోయింది. చూడండి, నాకు మొత్తం ఆరిపోయిన తర్వాత మన స్కిన్లో కలిసిపోయినట్టు అయిపోయింది కదండి. సో ఇది ఇప్పుడు నేను క్లీన్ చేసుకుంటాను. చూడండి, క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ వస్తాను. ఓకే, నా క్లీన్డ్. నేను ఈ నాప్కిన్తో తుడిచేసుకుంటున్నానండి క్లీన్ చేసుకున్న తర్వాత. చాలా బాగుంటుందండి. ఇది వీక్లీ వన్స్ అయినా యూజ్ చేయండి. మీ స్కిన్ ఎంతలా చేంజ్ అవుతుందో మీరే చూస్తారు. చాలా అంటే చాలా, అసలు మనం ఏ కాస్ట్లీ బ్యూటీ ప్రోడక్ట్స్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ 2 ఇంగ్రీడియంట్స్, రా మిల్క్ ఆర్ వామ్ మిల్క్ ఏదైనా ఓకే. రా మిల్క్ అండ్ ఈ బియ్యం పిండి, ఈ ఫ్లోర్, ఈ 2 ఇంగ్రీడియంట్స్తోనే మనకు బ్యూటిఫుల్ స్కిన్ మన సొంతం అవుతుంది. సో చూసారా, నాకు వైట్ హెడ్స్ కూడా ఆల్మోస్ట్ పోయాయండి. చూడండి అసలు ఎంత చేంజ్ ఓవర్ అంటే నేనే షాక్ అయిపోతున్నాను. అంత చేంజ్ ఓవర్ కనిపిస్తుంది. బిఫోర్ మీ అండ్ ఆఫ్టర్ మీ అన్నట్టుంది కదా. చూడండి, అసలు డార్క్ ప్యాచెస్ అనేవి కూడా చాలా వరకు తగ్గిపోయాయి కదా. ఎంత నీట్గా ఉంది నా స్కిన్, అసలు సూపర్బ్ కదా. ఓకే అండి, మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ అండ్ బాయ్.